భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. స్కంద పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యము. వైశాఖ మాస మహాత్మ్యములో 2వ అధ్యాయము. వైశాఖ మాసములో చెయ్యవలసిన వివిధ దానములు మరియు వాటి ఫలితముల గురించి తెలుసుకుందాం. నారద మహర్షి అంబరీష మహారాజుతో మరలా ఇట్లనెను: అంబరీష మహారాజా, వినుము. విష్ణు ప్రీతికరమగుటచే వైశాఖ మాసమును మాధవ మాసము అని అంటారు. వైశాఖ మాసముతో సమానమైన మాసము లేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేద సమానమైన శాస్త్రము లేదు. గంగాజలమునకు సాటియగు తీర్థజలము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్యాసుఖముతో సమమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుట వలన వచ్చే ధనమునకు సాటి అయిన ధనము లేదు. జీవించుట వలన వచ్చు లాభమునకు సమమైన లాభము లేదు. నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు. దయాసమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతి లేదు. భోజన తృప్తితో సమమైన తృప్తి, వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మ సమమైన మిత్రుడు, సత్య సమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు, వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు. శేషశాయియగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవాడు ధర్మహీనుడగుటయే కాదు, పశుపక్ష్యాది జన్మలనందుచున్నాడు. వైశాఖ మాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చెయ్యుట మొదలైన ఎన్ని ధర్మకార్యములను చేసినా కూడా అతడు వైశాఖ మాస వ్రతమును పాటింపనిచో అవి అన్నియు వ్యర్థములగుచున్నవి. వైశాఖ వ్రతమును పాటించువానికి మాధవార్పితములు గావించి భక్షించిన ఫలాదులకు శ్రీ మహావిష్ణు సాయుజ్యము కలుగుతుంది. అధిక ధన వ్యయముచే చెయ్యదగిన వ్రతములెన్నో ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములు కూడా ఎన్నో ఉన్నవి. ఆ వ్రతములన్నీయు తాత్కాలిక ప్రయోజనములను కలిగిస్తాయి. అంతేకాదు పునర్జన్మను కలిగించును, అనగా ముక్తిని ఇయ్యవు. కాని నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొడుతుంది, అనగా ముక్తిని ఇస్తుంది. అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థములయందు స్నానము చేసినచో వచ్చు పుణ్యము వైశాఖ మాసంలో జలదానము చేసినంతనే వచ్చును. జలదానము చెయ్యడానికి శక్తి లేకున్నచో అట్టి శక్తి కల మరొక వ్యక్తిని ప్రబోధించినచో అట్టివానికి సర్వసంపదలు కలుగుతాయి, హితములు చేకూరుతాయి. దానములన్నింటినీ ఒకవైపున, జలదానమును మరొక వైపున ఉంచి తూచినచో జలదానమే గొప్పదవుతుంది. బాటసారుల దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రమును ఏర్పరిచి జలదానము చేసినచో వాని కులములోని వారందరూ పుణ్యలోకములనందుతారు. జలదానమును చేసినవారు విష్ణులోకమునందుదురు. చలివేంద్రము నేర్పరుచుటచే బాటసారులు, సర్వదేవతలు, పితృదేవతలు అందరూ సంతృప్తులై ప్రీతి నొంది వరములిస్తారు. ఇది నిస్సంశయముగా సత్యము సుమా. దప్పికగలవాడు నీటిని కోరుకుంటాడు. ఎండబాధపడినవాడు నీడను కోరుకుంటాడు. చెమట పట్టినవాడు విసురుకొనుటకు విసనకర్రను కోరుకుంటాడు. కావున వైశాఖ మాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలమును, గొడుగును, విసనకర్రను దానమియ్యవలెను. నీటితో నిండిన కుంభమును దానమియ్యవలెను. ఇట్లు దానము చెయ్యనివాడు చాతక పక్షియై జన్మించును. దప్పిక కలవానికి చల్లని నీటినిచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము కలుగుతుంది. ఎండకు డస్సిన వానికి లేదా బ్రాహ్మణునకు విసనకర్రతో విసిరి ఆదరించినవాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభమునొందుతాడు. అలా జలమును ఇయ్యనివారు బహువిధములైన వాతరోగములనంది పీడితులవుతారు. ఎండకు డస్సిన వానికి విసరుటకు విసనకర్ర లేనిచో బట్టతో విసిరినవాడు పాప విముక్తుడై విష్ణు సాయుజ్యమును పొందుతాడు.
పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకర్ర ఇచ్చినచో సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకమును పొందుతాడు. అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకర్రను ఇయ్యనివాడు నరకలోక బాధలంది భూలోకమున పాపాత్ముడై జన్మిస్తాడు. గొడుగును దానము చేసినచో ఆది భౌతిక, ఆదిదైవిక, ఆది ఆత్మిక దుఃఖములు నశిస్తాయి. విష్ణుప్రియమైన వైశాఖమాసమున గొడుగు దానమియ్యనివాడు నిలువ నీడలేనివాడై పిశాచమై బాధపడుతాడు. వైశాఖమాసమున పాదుకలను దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరుతాడు. మరియు ఇహలోకమున బాధలను పొందడు, సర్వసుఖములను పొందుతాడు. చెప్పులు లేక బాధపడువానికి, చెప్పులు లేవు అని అడిగినవానికి చెప్పులను దానము చేసినవాడు బహుజన్మలలో రాజు అవుతాడు. నిరాధారులకు, బాటసారులకు ఉపయోగించినట్లుగా, అలసట తీరునట్లుగా మండపము మున్నగు వానిని నిర్మించిన వాని పుణ్యపరిమాణమును బ్రహ్మ కూడా చెప్పజాలడు. మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వానికి లేదా బ్రాహ్మణునికి ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగుతుంది. అంబరీష మహారాజా, అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమము. కావున అన్నదానముతో సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారిని వినయమధురముగా కుశలమడిగి ఆదరించిన వాని పుణ్యము అనంతము. ఆకలిగల వానికి భార్య, సంతానము, గృహము, వస్త్రము, అలంకారము మున్నగునవి ఇష్టములు కావు, ఆవశ్యకములు కూడా కావు. అన్నము మాత్రము ఇష్టము మరియు ఆవశ్యకము. కాని ఆకలి తీరినచో ఇవి అన్నియు ఇష్టములు, ఆవశ్యకములు అవుతాయి. అనగా అన్నము భార్య మున్నగు వారికంటే ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానము అన్ని దానముల కంటే ఉత్తమమైనదని భావము. కావున అన్నదానముతో సమానమైన దానము ఇంతకు ముందు లేదు, ఇక ముందు కూడా ఉండబోదు. వైశాఖమాసమున అలసిన బాటసారికి లేదా బ్రాహ్మణునికి జలదానము, ఛత్రదానము, వ్యజనదానము, పాదుకాదానము, అన్నదానము మున్నగు వానిని చెయ్యనివారు పిశాచమై ఆహారము దొరకక తన మాంసమునే భక్షించునట్టి దురవస్థను పొందుతారు. కావున అన్నదానము మున్నగు వానిని యథాశక్తిగా చెయ్యవలెను. రాజా, అన్నమును పెట్టినవాడు తల్లిని, తండ్రిని తన ఆదరణ మున్నగువానిచే మరిపించును. కావున త్రిలోకవాసులందరూ అన్నదానమునే సర్వోత్తమమైన దానమని చెప్పుచున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కాని అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థదేవతాస్వరూపుడు, సర్వదేవతాస్వరూపుడు, సర్వధర్మస్వరూపుడు. అనగా అన్నదానం వలన అన్ని తీర్థములు, సర్వదేవతలు, సర్వధర్మములు కలుగునని భావము.